ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్ లో మాట్లాడాడు అంటాడు. ఇదిగో చేసేస్తున్నామని అంటాడు. మొన్న ఏమంటాడు, ఉల్లి రైతుకి ఏమంటాడు, హెక్టార్ కి 50,000 అన్నాడు, దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా, అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్ కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్, చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అయ్యినాడు ఆంధ్రజ్యోతి TV5 డంక టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాకపోయినా గానీ అయ్యినాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ఆ దొంగల ముఠ వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా గానీ డంక బడా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు. దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ Decemberకి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాలి. ఒక్కొక్క క్వార్టర్కి 700 కోట్లు అంటే 8 × 7 అంటే 5,600 కోట్లు.